హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటిమైన మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నాన్న చనిపోయి ఆ రోజుకి 15వ రోజు. నాన్న మరణవార్త విని ఆయన పిల్లలమైన మేమంతా వచ్చి జరిపించాల్సిన కార్యక్రమాలని సాంప్రదాయబద్ధంగా జరిపించాం. నాన్న దశదినముల కోసం వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు. నాకు, అన్నయ్యకి, తమ్ముడికి కూడా ఆఫీస్‌లో పెట్టిన లీవులు అయిపోవడంతో బయలుదేరదామనుకుని అమ్మని మా ముగ్గురులో ఎవరు తీసుకెళ్లాలనే దాని మీద చర్చ మొదలైంది. అందరం ఒక దగ్గర కూర్చున్నాం. ముందు నేనే అడిగా అన్నయ్యని, "అన్నయ్య, అమ్మని గురించి ఏదైనా ఆలోచించావా? ఏం చేద్దామంటావు?" అని. నా ప్రశ్నకు అన్నయ్య కాసేపు మౌనంగా ఉండి, "ఇందులో ఆలోచించడానికి ఏముందిరా? అమ్మ ఎలాగో ఈ ఇంటిని వదిలి రాదు. అమ్మ ఖర్చుల కోసం ముగ్గురం నెల నెలా తలా కొంత డబ్బును పంపిద్దాం" అన్నాడు. అన్నయ్య మాటలు పూర్తయిన వెంటనే ఒక క్షణమైనా ఆలోచించకుండా, "తమ్ముడు, అవునన్నయ్య, నువ్వు చెప్పింది బావుంది. అలాగే చేద్దామన్నాడు." అమ్మ విషయంలో అన్నయ్య, తమ్ముడు తీసుకున్న నిర్ణయంతో నేను ఏకీభవించలేకపోయాను. వాళ్ళిద్దరి మాటలు విన్న నా మొహం ఒక్కసారిగా మారిపోయిందనుకుంటా. "ఏంట్రా మొహం అలా పెట్టావు? నేను చెప్పింది నీకు నచ్చలేదా?" అడిగాడు అన్నయ్య. నేను ఒక క్షణం ఆగి, "నాకు నచ్చలేదన్నయ్య" అన్నాను. "నచ్చలేదా? మరేం చేద్దామంటావు? పోనీ అమ్మని తలా కొన్ని రోజులు తీసుకెళ్దామంటావా? అలా తీసుకెళ్తే బాగానే ఉంటుంది కానీ, నీకు తెలుసు కదా, నేను మీ వదిన ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళమని. మరి అమ్మని ఎలా తీసుకెళ్ళమంటావు? ఇక్కడే ఉన్నట్టే అక్కడ కూడా అమ్మ ఒంటరిగా ఉండాల్సొస్తుంది" అన్నాడు. "అవునన్నయ్య, పద్మ కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంది. తనకి ఉద్యోగం వస్తే మా ఇంట్లో కూడా అమ్మ పరిస్థితి అదే కదా" అన్నాడు తమ్ముడు వాసు. "అవునురా, అమ్మని మన ఇళ్ళకి తీసుకెళ్లి రోజంతా ఒంటరిగా ఉంచి బాధపెట్టడం కంటే, అమ్మకి అలవాటైన ఊరు, ఇక్కడి వాతావరణం, మనుషులు, తనని ఇక్కడే ఉండనివ్వచ్చు కదా. మధ్య మధ్యలో మనం ఎలాగో ఎవరో ఒకరం వచ్చి అమ్మని చూసి వెళ్తూనే ఉంటాం" అన్నాడు అన్నయ్య. అయినా నా నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో, "ఏంట్రా, ఏం మాట్లాడవేంటి? ఇంతకన్నా మనం ఇంకేం చేయగలం?" అంటూ అన్నయ్య అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. వాసుది అదే వరుస. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక ఒక్కనే ఒంటరిగా కూర్చున్న నాకు ఏవేవో అమ్మ గురించిన ఆలోచనలు. అమ్మకి వయసైపోతుంది. ఇప్పటికే 70 సంవత్సరాలు. ఇన్ని రోజులంటే నాన్న ఉన్నారు కాబట్టి ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారనే ధైర్యం. ఇప్పుడు నాన్న లేరు. ఇలాంటి పరిస్థితిలో అమ్మని ఎలా ఒంటరిగా ఉంచటం? అన్నయ్య, తమ్ముడు చెప్పింది నాకెందుకో సబబుగా అనిపించట్లేదు. అమ్మ మమ్మల్ని 5గురు పిల్లల్ని పెంచి, పోషించి ఇంత వాళ్ళని చేస్తే, ఇప్పుడు అమ్మని చూడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అన్నయ్య, తమ్ముడు ఎందుకలా ఆలోచిస్తున్నారు అనే ఆలోచనలో ఉన్న నేను అప్రయత్నంగానే గతంలోకి వెళ్ళాను. నా పేరు సుబ్రహ్మణ్యం. మా అమ్మా నాన్నలు జగదీశ్వరరావు, దేవకి దంపతులు. వాళ్ళకి మేము 5గురు సంతానం. అన్నయ్య రఘు, అక్క వనజ, నేను, తమ్ముడు వాసు, చెల్లెలు స్వాతి. నాన్న ఓ బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవారు. నెలంతా కష్టపడితే వచ్చే కొద్దిపాటి జీతంతోనే మమ్మల్ని పోషించేవారు. మేమంతా చిన్నపిల్లలా ఉన్నంతకాలం నాన్నకు తను సంపాదించుకోవచ్చే జీతంతో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే అప్పటికి మేమంతా స్కూలుకి వెళ్ళటం లేదు కాబట్టి. కానీ మా అందరికీ స్కూలుకి వెళ్ళే వయసు వచ్చేసరికి ఆర్థిక ఇబ్బందుల రూపంలో నాన్నకి కష్టాలు మొదలయ్యాయి. నాన్నది మా అందరికీ తిండెలా పెట్టాలి, మాకు చదివేలా చెప్పించాలనే బాధైతే అమ్మది మరో కష్టం. తెల్లవారుజామున 5 గంటలకు లేచి వాకిలుడ్చి ముగ్గులు పెట్టి మా అందరి స్నానాలకు వేడిలు పెట్టేది. ఆ తర్వాత పాలు, టీ కాచటం, అన్నం, కూరలు చేయటం, ఇవన్నీ కట్టెల పొయ్యి మీద కావడంతో అమ్మ ఉదయం 5 గంటలు లేస్తే 11 గంటల వరకు కూడా తనకి విశ్రాంతి అనేది దొరికేది కాదు. ఆ తర్వాత కొద్దిసేపటికి మా అందరికీ భోజనాలు పెట్టడం, నాన్నకి మధ్యాహ్న భోజనం పంపించడం, మేమంతా తిన్నాక గిన్నెలు కడటం,
మళ్ళీ సాయంత్రం భోజనాలకు ఏర్పాటు చేయడం, ఇలా రోజంతా విశ్రాంతి లేకుండా శ్రమిస్తూనే ఉండేది. ఎంత పనైనా తనొక్కతే చేసుకునేది కానీ, మాకెవరికీ చిన్న పనైనా చెప్పేది కాదమ్మ. అమ్మా నాన్నలకి ఎంత ఓపిక లేకపోతే మేమందరం ఎంత మారం చేసినా పల్లెత్తు మాటని అనకుండా మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. ఏం ఆశించి ఇంతమంది పిల్లల్ని కని పెంచి పోషించడం? నాన్నకు బయట పనులతో, అమ్మకి ఇంటి పనులతో క్షణం తీరికుండేది కాదు. తనకొచ్చేది అంతంత మాత్రం జీతమే అయినా నాన్నెప్పుడు తన అవసరాల కోసం ఖర్చు పెట్టుకునేవారు కాదు. నడక ఆరోగ్యానికి మంచిదని సాగుతూ ఎక్కడికి వెళ్ళినా కాలినడకనే వెళ్ళేవారు. రిక్షాలోనో ఆటోలోనో వెళ్తే వాటికి పెట్టే ఆ 10 రూపాయలు ఇంటి ఖర్చులకు దేనికొక దానికి ఉపయోగపడతాయన్నది ఆయన ఉద్దేశం. ఒక్కోసారి ఇంటికి అనుకోని అతిథులు వచ్చినా, లేక మాలో ఎవరైనా ఓ పూట భోజనం ఎక్కువ తిన్నా, ఆ పూట అమ్మ పస్తుండాల్సిందే. తన కోసం మళ్ళీ వండుకునేంత ఓపిక లేకో, సమయానికి సరుకులు లేకనో అమ్మ కడుపు మార్చుకునేది. అలా కొంతకాలం గడిచి మేమంతా హై స్కూల్‌కి చేరుకునేసరికి నాన్నకి కష్టాలు రెట్టింపయ్యాయి. మా అందరి చదువుల కోసం సాయంత్రం నాన్న పని ముగిశాక మరో చోట పనిచేసేవారు. అలా అన్నయ్యని పీజీ వరకు చదివించి లెక్చరర్‌గా స్థిరపడేలా చేశారు. నన్ను డిగ్రీ వరకు చదివించి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి కోచింగ్ ఇప్పించి ఓ గవర్నమెంట్ సంస్థలో ఆఫీసు స్థాయి ఉద్యోగం పొందేలా చేశారు. మా తమ్ముడు వాసు ఎంబీఏ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్‌గా పనిచేస్తున్నాడు. అక్క వనజ, చెల్లెలు స్వాతిలను డిగ్రీ వరకు చదివించి ఆ తర్వాత మంచి సంబంధాలు రావడంతో పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. అలా నేను, అన్నయ్య, తమ్ముడు ఉద్యోగాలు స్థిరపడిన కొంతకాలానికి మా అందరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి జరిపించారు. మేమంతా మా కుటుంబాలతో ఉద్యోగరీత్యా వేరు వేరు ఊళ్ళలో స్థిరపడ్డాం. అలా కొంతకాలం గడిచాక తన జీవిత కాలం మొత్తం అవిశ్రాంతంగా కుటుంబం కోసం పనిచేసిన నాన్నకు వయసైపోవడంతో ఉద్యోగం మానేశారు. నాన్న చేసింది గుమాస్తా ఉద్యోగం కాబట్టి దానికి రిటైర్మెంట్ అయినా రిటైర్మెంట్ అయిన తర్వాత అందాల్సిన బెనిఫిట్స్ ఏమీ ఉండవు కాబట్టి ఖర్చులకు ఇబ్బందని నెల నెలా తలా కొంత డబ్బులను మేమే పంపించేవాళ్ళం. ఎన్ని ఖర్చులున్నా, ఎంత కష్టమైనా మేమంతా పంపించే కొద్ది మాత్రం డబ్బులతోనే సర్దుకునేవాళ్ళం కానీ అమ్మా నాన్నలు ఎప్పుడూ నోరు తెచ్చి మమ్మల్ని ఒక రూపాయి అయినా అడిగిన సందర్భం లేదు. వాళ్ళని మేము మా దగ్గరికి రమ్మని ఎప్పుడు పిలవలేదు. వాళ్ళు మా దగ్గరికి వస్తామని మమ్మల్ని ఎప్పుడూ అడగను లేదు. ప్రతి పండుగను మాత్రం మా అందరితో జరుపుకోవాలని ఆశపడేవాళ్ళు. పండగ సమయానికి నేను, అన్నయ్య, తమ్ముడు కుటుంబాలతో సహా ఊరికి చేరుకునేవాళ్ళం. మేమంతా వెళ్ళిన కారణంగా అమ్మకి క్షణం తీరికుండేది కాదు. ఓవైపు పండగ పనైతే మరోవైపు పిల్లలందరి కోసం పిండి వంటలని 2-3 రోజులు వాటి తయారీలోనే ఉండేది. మాతో గడిపిన 2-3 రోజులను గుర్తు చేసుకుంటూ ఆ ముచ్చట్లని ఇరుగు పొరుగు వాళ్ళతో పంచుకుంటూ మళ్ళీ మేము వెళ్ళేదాకా ఆ జ్ఞాపకాలతోనే గడిపేవాళ్ళు అమ్మా నాన్నలు. అలా కాలం గిన్నె తిరిగి మరో 5 సంవత్సరాలు గడిచిపోయాయి. నాన్నకు అప్పటికే 70 సంవత్సరాలు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నకు జ్వరం రావటమో, ఏ చిన్న జబ్బు చేయటమో ఎరగను. అలాంటిది నాన్నకు ఉన్నట్టుండో రోజు గుండె నొప్పి రావడంతో అమ్మ ఇరుగు పొరుగు వాళ్ళ సహాయంతో నాన్నని హాస్పిటల్లో చేర్పించింది. అయినా లాభం లేదు. మొదటిసారి అయినా గుండెపోటు తీవ్రంగా రావడంతో నాన్న కన్నం మూశారు. విషయం తెలిసి అందరం వెంటనే బయలుదేరాం. నాన్నకి జరిపించాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించి అప్పటికే మేమంతా వచ్చి 15 రోజులకు పైగా అవడంతో ఇక మీదట అమ్మ పరిస్థితి ఏంటి అనేది మా మధ్య చర్చనీయాంశంగా మారింది. ఏంట్రా ఇంకా ఇక్కడే కూర్చున్నావు అన్న అన్నయ్య మాటలకు ఉలిక్కిపడి గత నుండి తిరుకొని, అన్నయ్య అమ్మ విషయంలో నేను నిర్ణయానికి వచ్చానన్నయ్య అన్నాను. అన్నయ్య నా పక్క నుంచి కూర్చుంటూ ఏంట్రా అది అడిగాడు. అందుకు నేను, అమ్మ మనందరి కోసం, మన కుటుంబం కోసం ఇంతకాలంగా అవిశ్రాంతంగా కష్టపడింది. 3 కోడలున్నా ఉద్యోగరీత్యా మనందరం వేరువేరు ఊళ్ళలో ఉంటున్న కారణంగా అలా కూడా అమ్మకి ఏ రోజు విశ్రాంతి దొరకలేదు. ఇంకెప్పుడన్నయ్య అమ్మకి విశ్రాంతి? ఆ అమ్మకి వయసు అయిపోతుంది.
ఇంతకాలం అంటే అమ్మా నాన్నిద్దరూ ఒకరికొకరు అన్నట్టుగా తోడుగా ఉండేవారు. మనము పెద్దగా వాళ్ళ గురించి పట్టించుకునేది లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నాన్న పోయి అమ్మ ఒంటరిదయిపోయింది. ఈ వయసులో తనని అలా ఒంటరిగా వదిలేయటం మంచిది కాదన్నయ్య. అందుకే అమ్మని నాతో పాటు తీసుకెళ్దామనుకుంటున్నాను అని చెప్పాను. నా మాటలకన్నయ్య, ఎందుకురా అమ్మ భారమంతా నేనొక్కడినే మోస్తున్నానని అందరికీ చెప్పుకోడానికా? అయినా ఎప్పుడు అంటుంటావు కదా, మా దశలే చిన్నిల్లు, పిల్లలతో అంత చిన్న ఇంట్లో ఉండటం కష్టంగా ఉంటుందని. మరిప్పుడు అమ్మని కూడా నీతో పాటు తీసుకెళ్తే ఎలా అన్నాడు అన్నయ్య. అన్నయ్య మాటలకు నేను చిన్నగా నవ్వి, అంతకన్నా చిన్న ఇల్లు మనది. ఈ 2 గదుల ఇంట్లో అమ్మ నాన్నలు మనం 5గురం పిల్లం ఎలా ఉన్నాం? మన కుటుంబంలో ఓ వ్యక్తిని చేర్చుకోవడానికి మనకి విశాలమైన మనసు ఉండాలి కానీ ఇల్లు విశాలంగా ఉండాల్సిన అవసరం లేదన్నయ్య అన్నాను. అంటే అదే నీ ఆఖరి నిర్ణయమా? నీకు తెలుసు కదా, అమ్మని చూడటానికి వనజ, స్వాతి పిల్లలతో సహా తరచుగా వచ్చి వెళ్తుంటారని. వాళ్ళంతా అక్కడికి వస్తే నీకు ఖర్చు తడిసి మోపడవుతుంది. అప్పుడు నన్ను డబ్బడిగితే మాత్రం కుదరదు అన్నాడు అన్నయ్య. లేదన్నయ్య, అలాంటి పరిస్థితిని నీకు రానివ్వను. మీకేదైనా అమ్మ ఖర్చుల కోసం డబ్బు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. అందులో నుండి నేను ఒక పైసా కూడా తీసుకోను. అమ్మ పెన్న బ్యాంకులో వేస్తాను. తన మనవలకి మనవరాలకి ఏదైనా కొనివ్వాలనుకుంటే కొనిస్తుంది. అది తన ఇష్టం అన్నాను. కాసేపు మా ఇద్దరి మధ్య మౌనం. ఆ తర్వాత అన్నయ్య అడిగాడు, అమ్మని నీతో తీసుకెళ్తే మరి ఇల్లెలా? ఎవరూ లేకుంటే ఇల్లు పాడవదు అన్నాడు. ఉన్నది 2 గదుల ఇల్లు, అందులోనూ పాతది. అమ్మ ఉన్నంతకాలం ఇంటిని అమ్మడానికి లేదు. పైగా పండగలకి ఎప్పట్లాగే మనమంతా ఇంటికి చేరి పండుగను జరుపుకుంటే అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది అన్నయ్య. ఏమంటావు అడిగాను. అందుకన్నయ్య కాసేపు మౌనంగా ఉండి, సరేరా నీ ఇష్టం, అలాగే చెయ్యి. నేను తమ్ముడు రేపు ఉదయం బయలుదేరదాం అనుకుంటున్నాం. నువ్వెప్పుడు వెళ్దాం అనుకుంటున్నావు అడిగాడు. రేపు సాయంత్రం కల్లా అమ్మ తీసుకుని బయలుదేరదాం అనుకుంటున్నా అన్నయ్య అని చెప్పాను. అనుకున్నట్టుగానే ఆ మరుసటి ఉదయం అన్నయ్య తమ్ముడు వాళ్ళ ఊర్లోకి బయలుదేరి వెళ్ళిపోయారు. ఊర్లో చిన్న చిన్న పనులు ముగించుకొని ఆ సాయంత్రానికి అమ్మ తీసుకొని నేను మా ఊరికి బయలుదేరాను. ఉన్న దాంట్లోనే అమ్మకు కావలసిన సౌకర్యాలన్నీ ఉండేలా ఓ గదిని ఏర్పాటు చేశాను. అమ్మకు ఆ రోజు మా ఇంట్లో మొదటి రోజు. తన కోసం ఏర్పాటు చేసిన గదిలో మంచం మీద ప్రశాంతంగా పడుకుని కనిపించింది. ఇంతకాలం మా అందరి కోసం శ్రమించిన అమ్మ ఆ బాధ్యత నుండి విముక్తి పొంది ప్రశాంతంగా సేద తీరుతున్నట్టు అనిపించింది. ఆ క్షణమే నిర్ణయించుకున్నా, మేమంతా చంటిపిల్లలు ఉన్నప్పుడు అమ్మ మా అందరినీ ఎంత జాగ్రత్తగా అయితే చూసుకుందో అమ్మ నీ వయసులో అంతే జాగ్రత్తగా చూసుకోవాలని. మరి ఇదండి రుచి కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.